అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఎందుకంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో క్రిమినల్ చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. అందుకోనికి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా 2023లోనే క్రిమినల్ మొత్తం కూడా చేంజ్ అయ్యి యాక్ట్లు కూడా వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 2024 జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం అంతా 29 రాష్ట్రాలలో కూడా క్రిమినల్ ఏదైతే ఉన్నావో ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ 3 కూడా చాలా ఇంపార్టెంట్ భారతదేశం అంతా కూడా. ఈ 3 క్రిమినల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే 3 యాక్టులనే క్రిమినల్ లా అంటారు. ఆ క్రిమినల్ లా ఏదైతే ఉందో ఐపీసీ ఇంతకుముందు 1860 చట్టం, అది 1860 చట్టము ఎందుకంటే ఈ చేంజ్ చేసి ఇప్పుడు బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023 అని చట్టం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్టులు చట్టాలు వచ్చినాయి అన్నమాట. 2023లో వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఈ చట్టాలు ఐపీసీలో ఇంతకుముందు 5 సెక్షన్స్ ఉంటుండే. ఇండియన్ పీనల్ కోడ్ అని, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత 2023 అనమాట. ఐపీసీ ప్లేస్లో వచ్చింది. ఇంతకుముందు 5 ఉన్న సెక్షన్ కుదించేసి అవన్నీ కూడా రెడ్యూస్ చేసి కొన్ని సెక్షన్స్ 358 సెక్షన్సే పెట్టారనమాట. ఆ 358 సెక్షన్స్లో ఏ నేరం చేసినా కూడా ఆ నేరం కింద పోలీసు వాళ్ళు మొత్తం భారతదేశం అంతా 29 రాష్ట్రాలలో కూడా బిఎన్ఎస్ యాక్ట్ కిందనే జూలై 1 నుంచి కేసులు పెట్టి, ఎందుకంటే అరెస్ట్ చేయడము, రిమాండ్ చేయడము, ఛార్జ్షీట్ వేయడము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకని చాలామంది కూడా తెలియదు ఇంకా, ఎందుకంటే ఈ చట్టాలు కొంత క్రిమినల్ లా చేంజ్ అయిందని. ఎవరైతే క్రిమినల్ కేసులు ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళే బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఇంతకుముందు ఐపీసీ కింద చేసేవాళ్ళు కాదు సార్, బిఎన్ఎస్ కింద చేసిందని చెప్తే కానీ అర్థమవుతుంది చాలామంది కూడా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా ద్వారా తీసుకుపోయి ఉంటే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుండే అనమాట. ఈ చట్టాలు చేంజ్ అయినాయంటే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వాళ్ళు, ఎందుకంటే తర్వాత ఈ కేసులు పెట్టింది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా ఎప్పుడో పురాతనమైన చట్టాలను, ఎందుకంటే బ్రిటిష్ కాలం ఉన్నటువంటి ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా చేంజ్ అయినాయి అనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేసులనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అని. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేసులనేమో ఎందుకంటే దాని భారతీయ సాక్ష్య అధినియం అని వచ్చింది. ఈ బిఎన్ఎస్ఎస్ అని ఎందుకంటే పోలీసులు బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు మన ప్రొసీజరు ఫాలో అయ్యి హౌ టు గెట్ బెయిల్ అనేది కానీ, డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ పోలీసులు కూడా ఈ బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతారన్నమాట. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత యాక్టు ప్రకారం ఎట్లా రిమాండ్ చేయాలి, ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలి, కంప్లైంట్ తీసుకుంటే ఎట్లా ఛార్జ్షీట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రొసీజరు దానిలో ఉంటాయన్నమాట బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఫాలో అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఆ చట్టం లేదు కనుక ఆ చట్టం ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్ఎస్ని ఫాలో అయ్యి అందరూ కూడా దాన్ని ఎందుకంటే ఫాలో కావాల్సి వస్తుంది. దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారమే లార్డ్షిప్స్ జడ్జెస్ కానీ, ఎందుకంటే అడ్వకేట్స్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, మిగతా మిస్లీనియస్ ఏవైనా కూడా బెయిల్స్, డిశ్చార్జ్ పిటిషన్స్, అప్పీల్స్ ఇవన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాల్సి వస్తుంది. హైకోర్టు జడ్జిలు కూడా దీన్నే ఫాలో అవుతారు. అందుకు కింది కోర్టు జడ్జిలు కూడా దీన్నే ఫాలో కావాల్సి వస్తుంది అనమాట బిఎన్ఎస్ఎస్ అని. ఆ బిఎన్ఎస్ఎస్ అంటే ఇంకా పబ్లిక్ లోపల అవేర్నెస్ ఇంకా రాలేదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. అందుకని చాలామంది కూడా ఎవరైతే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ చట్టాలన్నీ కూడా పురాతనమైన చట్టాలు అని చెప్పేసి అటు రివ్యూ చేసేసి భారత ప్రభుత్వం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పార్లమెంట్ బిల్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు వచ్చినాయి కనుక అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నదన్నమాట. అందుకని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, సార్ మా కేసు ఇట్లా రిజిస్టర్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ
దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కోర్టుల్లో అపాయింట్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, కింది కోర్టులో కానీ, హైకోర్టులో కానీ ఏదైతే లెటరు స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే స్టేట్ గవర్నమెంట్ యొక్క కేసులు ఏమున్నా కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు కూడా ఉండే. అప్పటి ముఖ్యమంత్రి ఆనరబుల్ చంద్రశేఖరరావు గారు ఎందుకంటే అతను విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పేసి కేసులు సీఎం అవుతున్నాగానే ఉద్యమ కేసులు అన్నీ కూడా విత్డ్రా చేశారు. చాలామంది మీద కేసులు ఉండేవి. మా మీద కూడా ఉండే కనుక, అడ్వకేట్ల మీద ఉండే, మిగతా కూడా ఎంప్లాయీస్ మీద అన్నీ ఉండే కనుక అతను 321 పిటిషన్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద స్టేట్ గవర్నమెంట్ అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా 321 కింద పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, ఎందుకంటే ఓ పిటిషన్ పెట్టినట్లయితే కోర్టు పర్మిషన్ ఇచ్చేసి ఆ కేసులన్నీ విత్డ్రా చేయడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అయితేనే. ఇవన్నీ కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న చాలామంది మీద కూడా కేసులు ఉండే. ఆ కేసులన్నీ కూడా ఎందుకంటే 2014లోనే అన్నీ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, అప్పటి చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ఎందుకంటే అన్నీ కూడా లెటర్ ఇచ్చేసి అన్ని కేసులు కూడా విత్డ్రా చేశారనమాట. 321 కింద ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఎక్కడైనా కూడా 29 రాష్ట్రాల్లో అక్కడ ఉన్న కేసులను విత్డ్రా చేయాలనుకుంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టరు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అతను లెటర్ ఇచ్చినట్లయితే ఆ లెటర్ ద్వారా ఎందుకంటే అపాయింట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కోర్టులో రిప్రజెంటేషన్ చేసి కోర్టులో పిటిషన్ పెట్టినట్లయితే కోర్టు పర్మిషన్తో అన్ని కేసులు కూడా విత్డ్రా చేసుకోవడానికి ఏ స్టేజ్లో ఉన్నా కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఛార్జ్షీట్ వేసి కూడా ట్రయల్ జరిగినా కూడా జడ్జిమెంట్ స్టేజ్లో కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విత్డ్రా చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న జడ్జెస్ కానీ, మిగతాలు కానీ, అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఒక పిటిషన్ పెట్టినట్లయితే పిటిషన్తో ఎందుకంటే అదర్ సైడ్ కూడా నోటీస్ ఇచ్చేసి మేము కేసు విత్డ్రా చేసుకుంటామన్నప్పుడు అక్కడ ఉన్న కేసుల్లో ఎవరైతే కేసుల్లో పోలీసులు పెడతారో ఏవైనా ఉద్యమ కేసులు కానీ, మిగతా కేసులు కానీ ఉన్నప్పుడు పొలిటికల్ మోటివేషన్తో పెట్టిన కేసులన్నీ కూడా ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటారో ఆ చీఫ్ మినిస్టర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కన్సల్ట్ కోర్టులో ఏదైతే కోర్టు ఉంటారో ఆ కోర్టులో రిప్రజెంట్ చేసే పీపీలందరూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జడ్జి గారి యొక్క పర్మిషన్ వల్ల కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఏ స్టేజ్లో ఉన్నా కూడా. ఇది అంతకుముందు 321 ఉండే. 321 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు చట్టం చేంజ్ అయినాయి కనుక ఇప్పుడు BNSS 360 BNSS యాక్ట్ ప్రకారము మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకంటే రిప్రజెంట్ చేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 360 కింద ఏదైతే పిటిషన్ పెడతారో ఆ 360 కింద BNSS యాక్ట్ ప్రకారము కోర్టులో పిటిషన్ పెట్టుకొని జడ్జి గారి యొక్క పర్మిషన్తోనే కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అవి ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఛార్జ్షీట్ వేసినా, ట్రయల్ నడిచినా, జడ్జిమెంట్ స్టేజ్ బిఫోర్ అనమాట. జడ్జిమెంట్ కొద్ది బిఫోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జడ్జిమెంట్ అయిపోయినాక చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కేసులు కూడా అప్పుడు 321 కింద ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా అప్పుడు ప్రభుత్వం ఎందుకంటే 2014లో వచ్చినటువంటి ఆనరబుల్ కేసీఆర్ గారు అన్ని కేసులు కూడా విత్డ్రా చేశారనమాట అప్పుడు. అందుకని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఏ స్టేట్లో అయినా కూడా ఆ సీఎం యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ భారతదేశం అంతా కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితేనే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని మరి విత్డ్రా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమో ఈజీగా అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే కొన్ని ప్రాపర్టీ డ్యామేజ్ కానీ, రైల్వే ప్రాపర్టీ కానీ, రైల్వే డ్యామేజ్ చేసినటువంటి కేసులలో విత్డ్రా చేసుకోరాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కనుక. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద అటాక్ చేసి అతని యొక్క ఉద్యోగం ఎందుకంటే చేయకుండా చేసినట్లు ఉంటే కూడా కొన్ని కేసులలో విత్డ్రా చేసుకోవడానికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కేసులు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఉంటావో లెటర్స్ ఉంటేనే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ మినిస్టరే లెటర్ ఇచ్చినట్లయితే ఆ కేసులు విమానాలు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగతాయి కానీ, రైల్వే డిపార్ట్మెంట్లు కానీ
చాలామంది ఉద్యమకారులు కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినట్లయితే కొన్ని రైల్వే కేసులు కూడా కొన్ని విత్డ్రా చేసుకోలేదు. ఉద్యమ కేసులు రైల్వే స్టేషన్లో ఏవైతే రైలు రోకో కానీ మిగతా కేసులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ట్రయల్ ఫేస్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఇవ్వలేదన్నమాట. అప్పుడు అందుకోనికి ఇవ్వనప్పుడు ఆ కేసులన్నీ కూడా ట్రయల్ పే చేసి, ఎందుకంటే ట్రయల్ అయిపోయిన తర్వాతనే విడుదల అవుతారనమాట. ఈ కేసుల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేసుల్లో చేయడానికి ఆస్కారం లేదు కనుక ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అపాయింట్ చేస్తారు కనుక రాష్ట్ర ప్రభుత్వమే, ఎందుకంటే నా కేసులు పోలీసులు ఏవైతే కేసులు పెడతారో ఇక్కడ అవి విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మటుకు చేసుకోవడానికి ఆస్కారం లేదన్నమాట. కోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు అందుట్లో. అందుకోనికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయినట్లుంటే మీ కేసులు విత్డ్రా చేసుకోవడానికి, ఎందుకంటే స్టేట్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం యొక్క ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ వల్ల, ఎవరైతే సీఎం ఉంటారో ఆ సీఎం ఇన్స్ట్రక్షన్స్ వల్ల కన్సల్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లెటర్ ఇచ్చేసి, ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఆ కోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మున్సిపల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ విత్డ్రా చేసుకోవడానికి 360 కింద పిటిషన్ పెట్టి BNSS యాక్ట్ ప్రకారం విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ లెటర్ పెట్టిన తర్వాత ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమంది ముద్దాయిలను నిర్దోషులుగా ఎందుకంటే అక్విటల్ చేసి విడుదల చేయవలసి వస్తుంది అన్నమాట ఇవన్నీ. అందుకని ఇవన్నీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఇట్లా కేసులు పెట్టేస్తారు ఉద్యమ కేసులు అవి ఇవన్నీ. ఉద్యమ కేసులు ఆల్రెడీ అయిపోయినాయి. ఇవాళ మిగతా రైతు సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ ఏవైతే ఉద్యమాలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్తోని, ఎందుకంటే ఆ కేసులు కూడా విడుదల చేయొచ్చు అనమాట. అటువంటి కేసులలో ఎందుకంటే 360 కింద ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం సీఎం అప్పుడున్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్ పార్టీ లెటర్ ఇచ్చినట్లయితే మీకు కన్సల్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెటర్ ఇచ్చేసి మీ కేసులను ఎందుకంటే విత్డ్రా చేసుకొని మీలను విడుదల చేయడానికి అక్విటల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు పర్మిషన్ వల్ల. అందుకని చాలామంది కూడా ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు ఉద్యమ కేసులు కానీ మిగతా కేసులు కానీ, ఎందుకంటే ఇవన్నీ కొన్ని కేసులు విత్డ్రా చేస్తారంట కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం అని. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ పరిస్థితిలో ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ సీఎం యొక్క ఇన్స్టిట్యూట్ కానీ చీఫ్ మినిస్టర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి మీరు అన్నీ చూసి ఫాలో అయ్యి, ఎందుకంటే 361 కింద సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి లేదు కనుక స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి మీ అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెటర్ ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటరు 360 BNSS యాక్ట్ ప్రకారం పిటిషన్ పెట్టి కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.